స్వామివారి సప్తహారతుల కార్యక్రమం మొదలవుతుంది. అందరూ కూడా అటువైపు ఇటువైపు మాత్రమే నిల్చోవాలి. ఎవరు కూడా నెట్టుకోవద్దు దయచేసి. ఇప్పుడు కళ్యాణ తలంబ్రాలు ఎలా అంటే, కళ్యాణ తలంబ్రాల అక్షంతలు ఆఫీస్ వద్ద అన్నప్రసాదం అప్పుడు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ మీకు కావాల్సిన తలంబ్రాలు తీసుకొని ఇంటికి తీసుకొని వెళ్ళవచ్చు. కళ్యాణ తలంబ్రాలు ఎవరి చేత అంటే శాశ్వత కళ్యాణం అంటే సంవత్సరం మొత్తం కూడా 52 శనివారాలు మన దేవాలయంలో కళ్యాణాలు జరుగుతాయి. ఎవరైతే సంవత్సర కళ్యాణానికి రుసుము చెల్లించి రసీదు పూర్వకంగా వస్తారో వారి చేత మాత్రమే స్వామివారి తలంబ్రాలు పోయించడం జరుగుతుంది. విడివారు ఎవరైనా ఉంటే విడి భక్తులు స్వామివారి ఆఫీస్ వద్ద తలంబ్రాల లక్ష్యం ఏర్పాటు చేయడం జరిగింది. మీకు కావాల్సిన తలంబ్రాల లక్ష్యం తీసుకుని వెళ్ళవచ్చు. ఓం నమో వెంకటేశాయ నమః. మరికొద్ది క్షణాల్లో స్వామివారి సప్తహారతుల కార్యక్రమం మొదలవుతుంది. సప్త అనగా స్వామివారికి మొత్తం 7 హారతులు ఇవ్వడం జరుగుతుంది. 7 హారతులు ఇవ్వడం జరుగుతుంది. మొట్టమొదటిగా నక్షత్ర హారతి, ధూపహారతి, శంకుచక్ర హారతులు, కర్పూర హారతి, ఏకహారతి, కుంభహారతి. ఈ హారతులు ఇచ్చే సమయంలో స్వామివారు మనకి దేదీప్యమానంగా స్వామివారు దర్శనం ఇవ్వబోతున్నారు. ఈ హారతులు ఇచ్చే సమయంలో మీరందరూ కూడా గోవింద నామస్మరణ చేసుకుంటూ మనసు ప్రశాంతంగా ఉంచుకొని ఇక్కడే మన దేవాలయంలో ఉన్నాం అనే విషయాన్ని గుర్తుంచుకొని అందరూ కూడా గోవింద నామస్మరణ చేసుకుంటూ ఉన్నాము. ఆ గోవింద